విశాఖ కేంద్రంగా సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైన రాష్ట్రానికి న్యాయం జరగలేదా? పూర్తిస్థాయి ప్రయోజనాలు కలిగేలా జోన్ ఏర్పాటు చేయలేదా? భౌగోళికంగా ఏపీలోని అన్ని ప్రాంతాలు విశాఖ జోన్లో ఉండాల్సిందేనా? ఏపీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు ఇవ్వడం లేదు? తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత స్థానిక డిమాండ్తో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటైంది. జోనల్ మేనేజర్ను నియమించారు. అయితే విశాఖ జోన్ ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో ఏపీకి ప్రయోజనాలు కలగడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భౌగోళికంగా సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏపీకి ఉపయోగపడేలా లేదు. తెలంగాణలోని దక్షిణ మధ్య రైల్వేలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. ఏపీకి ఎలాంటి రిక్రూట్మెంట్ బోర్డు లేదు. విశాఖ రైల్వే జోన్తో పాటు ఆర్ఆర్బీ కూడా మంజూరు చేస్తే రాష్ట్రంలో నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగాలు వచ్చే అవకాశాలుంటాయి. దేశవ్యాప్తంగా చూస్తే రైల్వే ఉద్యోగుల్లో తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య చాలా తక్కువ. మరోవైపు జమ్మూ కశ్మీర్కు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కూడా మంజూరు చేశారు. ఏపీకి మాత్రం ఆర్ఆర్బీ మంజూరు చేయలేదు. ఇటు కర్నూలు రైల్వే స్టేషన్ హైదరాబాద్ పరిధిలో ఉంది. భౌగోళికంగా గుంతకల్ రైల్వే డివిజన్కు అనుకూలంగా ఉన్న కర్నూలు రైల్వే స్టేషన్ హైదరాబాద్ పరిధిలోనే ఉంచారు. నంద్యాల రైల్వే స్టేషన్ గుంటూరు డివిజన్ పరిధిలో ఉండగా గుంతకల్ డివిజన్లో కలపాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. బాగా ఆదాయం ఉన్న అరకు, కిరండల్, కొత్తపల్లి రైలు మార్గం ఏపీ పరిధిలో ఉన్న ఒడిశాలో కలిపారు. తెలంగాణలోని లాలాగూడలో అతిపెద్ద రైల్వే ఆసుపత్రి ఉంది. విశాఖ రైల్వే జోన్కి కొత్తగా ఆసుపత్రి మంజూరు చేయలేదు. విశాఖ రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లున్నాయి. రైల్వే కనెక్టివిటీ కూడా సరిగా లేదన్న ఆరోపణలున్నాయి. కర్నూలులో రైల్వే కోచ్ రిహాబిలిటేషన్ సెంటర్ 2013లో మంజూరు చేశారు. భూసేకరణ జరిగినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. విశాఖ రైల్వే జోన్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందాలంటే ఇవన్నీ సాధించాల్సిందేనన్నది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం.